వెల్కమ్ టు 7 న్యూస్ తెలుగు. నేను సుధా. బులెటిన్ ముందుగా హెడ్లైన్స్. పులివెందులలో జోరుగా ప్రచారం. గడప గడపకు వెళ్తున్న జగన్ సతీమణి వైఎస్ భారతి. చంద్రబాబు సూపర్ 6 అంతా మోసం. ఎన్నికల ప్రచారంలో సీఎం జగన్ కౌంటర్. శృంగవరపుకోటలో స్వర్ణాంధ్ర సాకార యాత్రలో పాల్గొన్న నందమూరి బాలకృష్ణ. మరో 9 రోజుల్లో ఎన్నికల కురుక్షేత్రం జరగబోతుందని, ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యే ఎంపీలను ఎన్నుకునే ఎన్నికలు కావని, రాబోయే 5 ఏళ్ల భవిష్యత్తును నిర్ణయించే ఎన్నికలు, పథకాల కొనసాగింపును నిర్ణయించబోయే ఎన్నికలు అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల్లో మీ బిడ్డ జగన్కు ఓటు వేస్తే సంక్షేమ పథకాలన్నీ కొనసాగుతాయని, ఇంటింటికి అభివృద్ధి జరుగుతుందని, పొరపాటున చంద్రబాబుకు ఓటేస్తే కొండ చిలువ నోట్లో తలకాయ పెట్టినట్లేనని, పొరపాటున చంద్రబాబుకి ఓటేస్తే చంద్రముఖి మళ్లీ నిద్ర లేస్తుందని, లేచి లక్లక అంటూ మీ దగ్గరకు వస్తుందని అందరూ గుర్తుపెట్టుకోవాలని సూచించారు. ఖాతాల్లోకి అంటే మీ బ్యాంక్ అకౌంట్లలోకి అంటే మీ ఖాతాల్లోకి అంటే నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాల్లోకి ఒక్క రూపాయి అయినా వేశాడా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఇలా 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 అదే మీ బిడ్డ, అదే మీ బిడ్డ. ఈ 59 నెలల పాలనలో నా అక్క చెల్లెమ్మల కుటుంబాలకు ఆంధ్రజ్యోతికి ఎంత పోయింది, TV5కి ఎంత పోయింది, వీరి జన్మభూమి జోబుల్లోకి ఎంత పోయింది అన్నది ప్రతి ఒక్కరూ కూడా నిలదీయండి ప్రభు, నిలదీయండి చంద్రబాబు నాయుడును అని చెప్పి అడుగుతా ఉన్నా. అందరూ కూడా ఆలోచన చేయమని కోరుతూ అధికారంలోకి వచ్చేదాకా అబద్ధాలు, మోసాలు. అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు ఎలా ఉంటాయి అనంటే 2014లో ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు మీ ప్రతి ఇంటికి పంపించాడు. గుర్తుందా అన్న? ఇది గుర్తుందా మీ అందరికీ? ఇది 2014లో ఇదే 3 ఫోటోలతో స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి ఎన్నికల వేళ ముఖ్యమైన హామీలు అనంటూ ఈ పాంఫ్లెట్ చంద్రబాబు నాయుడు గారు ప్రతి ఇంటికి కూడా పంపించాడు. ఈ పాంఫ్లెట్ ప్రతి ఇంటికి పంపించడమే కాకుండా అప్పట్లో వారి ఈటీవీలోను, వారి ఏబిఎన్లోను, వారి TV5లోను కూడా అడ్వర్టైజ్మెంట్లతో ఊదరగొట్టారు. గుర్తుందా మీ అందరికీ? గుర్తుందా అన్న? గుర్తుందా అక్క? ఇది 2014లో ఎన్నికల వేళ స్వయంగా చంద్రబాబు సంతకం పెట్టి ఈ పాంఫ్లెట్ మీ ప్రతి ఇంటికి కూడా పంపించాడు. నేను అడుగుతా ఉన్నా, 2014 నుంచి 2019 చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. మరి చేసినప్పుడు ఈ 2014లో ముఖ్యమైన హామీలు అన్నట్టు ఆయన పంపించిన మీ ప్రతి ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లో ఇందులో ఏ ఒక్కటైనా కూడా చేశాడా లేదా అని నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను. ఇందులో చెప్పినటివి ముఖ్యమైన హామీలు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు స్వయాన సంతకం పెట్టి మీ ఇంటికి పంపించిన ఈ పాంఫ్లెట్లోటి నేను ఒకసారి చదువుతాను, మీరే చెప్పండి ఇది జరిగిందా లేదా అన్నది మీరే చెప్పండి అని కోరుతా ఉన్నా. రైతుల రుణమాఫీపై మొదటి సంతకం చేస్తారన్నాడు. రెండో ముఖ్యమైన హామీ పొదుపు సంఘాల రుణాలన్నీ రద్దు చేస్తామన్నాడు. ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న కొద్దీ పొలిటికల్ పార్టీలు దూకుడు పెంచాయి. అన్ని పార్టీల నేతలు సుడిగాలి పర్యటనలతో జనాన్ని ఆకర్షిస్తున్నారు. నేతలకు తోడు వారి కుటుంబ సభ్యులు సైతం మండుటెండలో ప్రచారం నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోనే పులివెందులలో జోరుగా ప్రచారం చేస్తున్నారు ఏపీ సీఎం జగన్ సతీమణి వైఎస్ భారతి.
ఆమె ప్రచారానికి ప్రజల నుంచి విశేష స్పందన వస్తుంది. ఇంటింటికి వెళ్తూ ప్రతి ఒక్కరిని ఆత్మీయంగా పలకరిస్తూ ముందుకెళ్తున్నారు. అనకాపల్లి జిల్లా నర్సీపట్నం అయ్యన్నపాత్రుడు చేపట్టిన వస్తున్న మీకోసం పాదయాత్ర రెండో రోజు మున్సిపాలిటీ ప్రజలు ఉప్పెనలా ఉప్పొంగారు. జన సంద్రోహంతో 6వ వార్డు బుచ్చిరాజు కోట్ల వద్ద నుండి ప్రారంభించిన పాదయాత్రలో మహిళలు, యువకులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు. బ్రహ్మాండంగా ఆహ్వానం పలికారు. వాళ్ళందరికీ పేరు పేరున నా నమస్కారం తెలియజేస్తూ, ఇప్పుడే కాదు ఇక్కడ వీధిలో ఉన్నటువంటి ఆడవాళ్ళు కానీ, మగవాళ్ళు కానీ, పెద్దలు కానీ మరి ఈరోజు 13వ తారీఖున ఎన్నికలు జరుగుతున్నాయి. ఆ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నేను పోటీ చేస్తున్నాను. నన్ను జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ నాయకులు మన మోడీ గారు ప్రపోజ్ చేసి నాకు మద్దతు ఇవ్వడం జరిగింది. అలాగే అందరం కలిసి ఒక కూటమిగా ఏర్పాటు చేసుకొని ఈవేళ సీఎం రమేష్ గారిని బీజేపీ తరఫున ఎంపీగా పోటీలో పెట్టాం. వారికి ఒక ఓటు, నాకు ఒక ఓటు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి సందర్భంగా మీ అందరినీ కోరుకుంటూ, సోదరులారా మరి ఈ సంగతి తెలుసు. గతంలో నేను ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు, మంత్రిగా ఉన్నప్పుడు కనీసం చాలా లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి ఇక్కడ సిమెంట్ రోడ్లు అయ్యి వేసుకున్నాం, ఇల్లు ఇచ్చుకున్నాం. చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి అనేక కార్యక్రమాలను అమలు చేసుకున్నాం. కానీ మొన్న మున్సిపల్ ఎన్నికల్లో మనం తక్కువ మెజార్టీతో ఓడిపోయాం. వాళ్ళు గెలిచారు. గెలిచిన తర్వాత మున్సిపాలిటీలో ఏం చేశారో మీకు తెలుసు. ఎక్కడ లైట్లు కూడా సరిగ్గా వేయలేని పరిస్థితిలో ఈవేళ మన ఎమ్మెల్యే గారు ఉన్నారు. డ్రైనేజీ సిస్టమ్ లేదు, కాలువ శుభ్రం లేదు, రోడ్లు చూడరు, ఆఖరి చెత్త కూడా ఎత్తలేని పరిస్థితి ఇవాళ ఉంది. అంతేకాక చెత్త మీద పొండేసిన చెత్తనా కొడుకులు ఈ వైసీపీ పెద్దలు అని చెప్పి మనం చెప్తాం. గతంలో ఇప్పుడు చూసామంటే చెత్త మీద పొండేయడం, అందుకే చెత్త మీద పొండేసిన చెత్తనా కొడుకు అన్నాను. అలాగే అన్నది నా మీద ఈ ఎన్నికలు ప్రజల భవిష్యత్తును నిర్ణయిస్తాయన్నారు సీఎం జగన్. ఒక్కసారి అవకాశం ఇస్తే విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చామన్న సీఎం లంచాలు, వివక్ష లేకుండా పథకాలు ఇంటి వద్దకే అందజేశామన్నారు. ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా పెదకూరుపాడు నియోజకవర్గం క్రోసూరు సెంటర్లో సీఎం జగన్ రోడ్ షో నిర్వహించారు. ఈ మీటింగ్కు భారీ ఎత్తున తరలివచ్చిన ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు సీఎం జగన్. 2014లో చంద్రబాబు అనేక హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేశారని మండిపడ్డారు. సూపర్ 6ల పేరుతో మరోసారి మోసం చేసేందుకు సిద్ధమైన చంద్రబాబును ప్రజలు మళ్లీ నమ్ముతారా అని ప్రశ్నించారు. తన హయాంలో వృద్ధాప్య పెన్షన్, వసతి దీవెన, అమ్మఒడి, సున్నా వడ్డీ, ఆసరా, చేయూత, ఆరోగ్యశ్రీ, పేదలకు 31 లక్షల ఇళ్ల పట్టాలు, ఇలా అనేక సంక్షేమ పథకాల గురించి సీఎం జగన్ వివరించారు. ఉద్యోగం ఇవ్వలేకపోతే నెల 2,000 రూపాయలు నిరుద్యోగ భృతి అని అన్నారు. నేను అడుగుతా ఉన్నా, 5 సంవత్సరాలు అంటే 60 నెలలు ఇంటూ నెలకు 2,000 రూపాయలు అంటే ప్రతి ఇంటికి 1,20,000 రూపాయలు. చెప్పండి, మీలో ఏ ఒక్కరికైనా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నా మీ అందరితో కూడా. 2 చేతులు పైకి ఎత్తాలి. ఇలా 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 10,000 కోట్లతో బీసీ సప్లాన్, చేనేత, పవర్ లూమ్స్ రుణాలు మాఫీ అని చెప్పి అన్నాడు. అర్హులందరికీ 3 సెట్ల స్థలం కట్టుకునేందుకు పక్కా ఇల్లు అన్నాడు. నేను అడుగుతా ఉన్నా, ఇక్కడ ఇన్ని వేల మంది ఇక్కడే ఉన్నారు కదా, చంద్రబాబు నాయుడు గారి హయాంలో మీలో ఏ ఒక్కరికైనా కూడా
కనీసం ఒక్క షెట్టు స్థలమైనా కూడా ఇచ్చాడా అని అడుగుతా ఉన్నాను మిమ్మల్ని అందరినీ కూడా. రెండు చేతుల పైకి ఎత్తారు, ఇలా 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 ఇలా. బీసీలకు సప్లాన్ 10,000 కోట్లతో అన్నాడు. చేనేత పవర్ రూమ్స్ రుణాలు మాఫీ అన్నాడు, జరిగిందా? ఉమెన్ ప్రొటెక్షన్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామన్నాడు, జరిగిందా? సింగపూర్కు మించి అభివృద్ధి చేస్తామన్నాడు, జరిగిందా? ప్రతి నగరంలోనూ హైటెక్ సిటీ అన్నాడు, అవి వచ్చిందా? పెదకూరుపాడులో కనిపిస్తా ఉందా? ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. మరి ముఖ్యమైన హామీలనంటూ స్వయంగా చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టి 2014లో మీ ప్రతి ఇంటికి పంపించిన తర్వాత 2014 నుంచి 2019 దాకా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా పరిపాలన చేసిన తర్వాత ఈ 2014లో ఈ ముఖ్యమైన హామీలంటూ మీ ఇంటికి పంపించిన వీటిలో కనీసం ఒక్కటంటే ఒకటైనా జరిగిందా అని అడుగుతా ఉన్నా మీ అందరినీ. ఈసారి మాత్రం 2 చేతుల పైకి ఎత్తాలి గట్టిగా, ఇలా 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 ఇలా. మరి ప్రత్యేక హోదా ఏమని ఇచ్చాడా? దాన్ని అమ్మేశారు. కొత్త వలస రోడ్ షోలో సినీ నటుడు హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ వ్యాఖ్యలివి. శృంగవరపుకోట శాసనసభ టీడీపీ అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, విశాఖ పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి ఎం శ్రీభరతులకు మద్దతుగా శుక్రవారం రాత్రి 9:15 గంటలకు కొత్త వలస 4 రోడ్ల కూడలిలో సినీ నటుడు బాలకృష్ణ ప్రసంగించారు. తనదైన శైలిలో మహానుభావులను స్మరించారు. పంచ్ డైలాగులతో రోడ్ షోకు హాజరైన జనాన్ని నవ్వించారు. కుండ బద్దలు కొట్టినట్లు మనసులో ఉన్నది మాట్లాడడమే తన నైజమని పేర్కొనడంతో అభిమానులు చప్పట్లతో మద్దతు తెలిపారు. టీడీపీ అంటే పార్టీ కాదని ఒక కుటుంబం అని చెప్పారు. ఆయన మాటలకు పెద్ద ఎత్తున ఏలలు, జెండాలతో జనం హోరెత్తించారు. ఉత్తరాంధ్ర వైసీపీ ప్రజా ప్రతినిధులు బొత్స సత్యనారాయణ, ధర్మాన ప్రసాదరావు, తమ్మినేని సీతారాం, గుడివాడ అమర్నాథులు ఈ ప్రాంతానికి చేసిందేంటని ప్రశ్నించారు. అభివృద్ధి కావాలా, విధ్వంసం కావాలని అడగడంతో అభివృద్ధి కావాలంటూ ప్రజలంతా నినదించారు. అయితే టీడీపీని గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే అభ్యర్థి కోళ్ల లలిత కుమారి, విశాఖ ఎంపీ అభ్యర్థి ఎం శ్రీభరత్లను గెలిపించి చంద్రబాబు నాయుడును సీఎంను చేయాలంటూ పిలుపునిచ్చారు. అభ్యర్థులిద్దరినీ పరిచయం చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి గొంపా కృష్ణ, రాష్ట్ర పార్టీ కార్యదర్శి ఇందుకూరి సుధారాజు, జనసేన నియోజకవర్గ సమన్వయకర్త వబ్బిన సత్యనారాయణ, బీజేపీ నాయకులు చొక్కాకుల జగదీశ్వరి తదితరులు పాల్గొన్నారు. ఆయనకున్న పేరు ప్రపంచ దేశాలకే ఒక ఆదర్శం. ఆయన విజన్, ముందు చూపు. అందుకే అప్పుడు 2020 విజన్తో ఆయన ముందుకు రావడం జరిగింది. తర్వాత ఇప్పుడు అవిభక్త అంటే రాష్ట్రం విడిపోయాక 2047 విజన్తో ఆయన మీ ముందుకు రావడం జరిగింది. ఇప్పుడు మీరు చూస్తున్నాం ఇవాళ అంటే మనం ఉన్నప్పుడు మరి చదువు కూడా ఎంతో ఆయన గుర్తింపు ఇవ్వడం జరిగింది. నిజంగా చదువుకోవాలి. చదువుతో పాటు ఏముందో కుటుంబంలో 10 మంది ఉంటే ఒకరిద్దరు చదువుకుంటే చాలు. ఇవాళ ఆయన మన హైదరాబాద్ అప్పుడు అవిభక్త ఆంధ్ర రాష్ట్రంగా ఉన్నప్పుడు అక్కడ మరి ఒక హైటెక్ సిటీ అయితేనేమి, సైబరాబాద్ నిర్మాణం అయితేనేమి, లేకపోతే ఐటీ రంగం అభివృద్ధి అయితేనేమి, ఇవన్నీ చేసి మరి ఆయన ప్రతి చదువు కూడా ఇప్పుడు చూస్తున్నాం. మనం హాస్పిటల్స్కి ఎంత అవస్థలు పడుతున్నాము. ఏదైనా రోగిని ఇక్కడ ఇక్కడ మండల ఆసుపత్రికి ఎంత తీసుకోవాలంటే పిహెచ్సికి తీసుకోవాలంటే సిహెచ్సికి తీసుకోవాలంటే పాప ఎన్నో మైళ్ళ తరబడి మోసుకుని మనిషిని తీసుకురావాల్సిన దౌర్భాగ్యపు పరిస్థితి. అంటే వ్యవస్థ పనిచేయట్లా, సరిగ్గా ఉన్నాయి, మౌలికలు ఉన్నాయి, కానీ అవన్నీ సరిగ్గా పనిచేయట్లా. యథారాజా తథా ఉద్యోగులు, యథారాజా తథా ప్రజ కాదు. అది మీరు నిరూపించుకోవాలి. రేపు ఎన్నికల్లో ఉద్యోగస్తున్నారు. ఆనాడేమన్నాడు, మాట తప్పనన్నాడు, మాటను మంట కలిపేశాడు. అలాగే మడమ తిప్పనన్నాడు, అందరిని మేడలు విరిచేశాడు. అలాగే మన ఏదైతే నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అన్ని మొత్తం రాష్ట్రం అంతా కాష్టంలో మార్చేశాడు. అలాగే నవరత్నాలంటూ అందరిని నలుగురు విరిచేశాడు. అలాగే నాయకుడిని అంటూ ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని అంటూ, అవును నువ్వు ఉంటే ఎంత కుర్రత్వం, దుర్మార్గం, తెగ, మోసం ఉంటుందో నిరూపించావు. అలాగే దళితులకు అండగా ఉంటానని చెప్పి మరి ఆ దళితుల చావులతో తన ఆకలి కేకలు ఆర్పుకుంటున్నాడు ఈ జగన్. నా అక్క చెల్లెలు, నా అన్నదమ్ములు అంటూ ఆ అక్క చెల్లెల అన్నదమ్ముల ఆస్తిలో వాటా అడుగుతున్నాడు. అలాగే నా అక్క చెల్లెలు నా అంటూ
ఆ అక్క చెల్లెలు ఉసురు పోసుకుంటున్నాడు, గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఏదైతే ఈ యొక్క వ్యవసాయ శాఖ ఉందో దాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసేసి మరి మన రాష్ట్రం రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే మొదటి స్థానంలో నిలబెట్టాడు ఈ జగన్. అలాగే ఉద్యోగస్తులు రాగానే పీసీ రద్దు చేస్తాడు వారం రోజుల్లో, వాళ్ళని మోసం చేశాడు. అలాగే యువతున్నారు, రాగానే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానన్నాడు, ఉద్యోగాలు ఇప్పిస్తానన్నాడు. మరి కొత్తగా రాకపోగా పరిశ్రమలు, ఉన్న పరిశ్రమలు కూడా వెళ్ళిపోతున్నాయి మన రాష్ట్రం వదిలేసి. వాళ్ళందరినీ ఈ యొక్క గంజాయికి డ్రగ్గులకి అలవాటు చేసి వాళ్ళని కూడా మోసం చేశాడు ఈ జగన్. అలాగే 5 కోట్ల ఆంధ్రుల కలర్ రాజధాని ఏదైతే ఉందో అమరావతి, ఆడ రైతుల ఒక మెతుకుల్ని రక్తపు ముద్దగా మార్చేశాడు. ఇలా మొత్తం రాష్ట్రాన్నంతా నిర్వీర్యం చేశాడు. అలాగే ఎంతో శాంతి భద్రతతో ఉన్న ఈ ఉత్తరాంధ్ర ఏదైతే ఉందో విశాఖపట్నము, విజయనగరము, శ్రీకాకుళము, ఇవన్నీ కూడా మొత్తం ఎక్కడికక్కడ వాళ్ళ తతుష్టం ఏదో ఉందో అంటే ఒక జగన్, ఒక మన ఎస్పీ సుబ్బారెడ్డి కావచ్చు, లేకపోతే బొత్స సత్యనారాయణ కావచ్చు, వీళ్ళందరూ మొత్తం ఎక్కడ పడితే అక్కడ తవ్వకాలు, అలాగే రౌడీజము, లేకపోతే ఈ మామూళ్ళు వసూలు చేయడాలు, తవ్వకాలు ఇవన్నీ ఎట్లా మొత్తం ప్రకృతిని కూడా నాశనం చేసేస్తున్నారు. ఇవాళ చూస్తున్నాం మనం ఎంత శాంతికి నికేతనమైన ఈ ఉత్తరాంధ్రలో ఎలా వాళ్ళ ఆధిపత్యంతో, ఎలా వాళ్ళ అతని పరిపాలనా విధానాన్ని మనం ప్రశ్నిస్తే ఎలా వాళ్ళని భయభ్రాంతులకు గురి చేస్తున్నారో, ఎలాగ వాళ్ళ మీద కేసులు పెడుతున్నారు. ఎస్సీలు ఎంతమంది ప్రాణాలు తీసుకున్నారు. అటేమో శరణమండనం చేయించాడు డాక్టర్ సుధాకర్ అని, ఆయనేమో మాస్క్ అడిగిన పాపానికేమో ఆయన్ని మనోక్షోభకి గురి చేసి అతని మరణానికి కారకుడయ్యాడు. అలాగే అక్కడ రాజధాని రైతుల ఉద్యమంలో వాళ్ళకి సాయంగా ఉంటే, ఉద్యమంలో పాల్గొంటే మరి వాళ్ళందరి మీద కూడా ఎస్సీ కేసులు పెట్టాడు. అలాగే అలా ఇష్టం వచ్చినట్టు తన ఇష్టారాజ్యంగా చేస్తున్నాడు. అలాగే ఏదైతే అంబేద్కర్ ఈ యొక్క విదేశీ ఈ విద్యంతో ఆ పేరు కూడా మార్చేశాడు. ఒకళ్ళు విదేశానికి పంపించిన దాఖలాలు లేవు. అలాగే ఏదైతే ఈ బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ ఫైనాన్స్ కార్పొరేషన్స్ ఉన్నాయో తెలుగుదేశం ఉన్నప్పుడు 75,000 కోట్ల రూపాయలు, 75,000 కోట్ల రూపాయలు ఇవ్వడం జరిగింది. మొత్తం నిర్వీర్యం చేశాడు. బీసీ సప్లైలు క్యాన్సిల్ చేశాడు. ఇలా తన ఇష్టరాజ్యంగా పరిపాలన సాగిస్తున్నాడు. ఇవాళ ఇక్కడ ఉన్నారు ఈ ఉత్తరాంధ్రలో పెత్తందారులు, ఈ వైకాపా పెత్తందారులు, బొత్స సత్యనారాయణ వాళ్ళ తమ్ముడేమో ఇక్కడ గజపతి నగరం ఎమ్మెల్యే. బొత్స సత్యనారాయణ వాళ్ళ కుటుంబం సుమారుగా ఒక 34 సంవత్సరాల నుంచి, వాళ్ళు 24 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ధర్మన్ ప్రసాదరావు ఉన్నాడు, వాళ్ళు ఒక 35 సంవత్సరాల నుంచి వాళ్ళు రాజకీయాల్లో ఉన్నారు. అలాగే ఈ తమ్మినేని సీతారాం ఉన్నాడు, ఒక 40 సంవత్సరాల నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ప్రజల భూములపై జగన్ పెత్తనమేంటని తెదేపా అధినేత చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. పట్టాదారు పాస్ పుస్తకాలపై ఆయన ఫోటో ఎందుకని ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ప్రకాశం జిల్లా దర్శిలో నిర్వహించిన రోడ్లో ఆయన మాట్లాడారు. ప్రతిపక్ష నేతగా ముద్దులు పెట్టిన జగన్ అధికారంలోకి వచ్చాక ప్రజలపై పుడుగుద్దుల వర్షం కురిపించారని ఎద్దేవా చేశారు. పింఛను 2,000కు పెంచింది తెదేపా ప్రభుత్వ హయాంలోనేనని చెప్పారు. మన మేనిఫెస్టో కలకల, జగన్ది విలువిల అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. నేను సంక్షేమ పథకాలు ఇవ్వలేదని జగన్ అంటున్నారు. బడ్జెట్లో 19% సంక్షేమానికి ఖర్చు చేశా. వైకాపా ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10% మాత్రమే ఇచ్చారు. అధికారంలోకి రాగానే జే బ్రాండ్ మద్యం నిషేధిస్తాం, నాణ్యమైన లిక్కర్లను తక్కువ ధరకు ఇస్తాం. రైతులు పట్టాదారు పాస్ పుస్తకాలపై జగన్ ఫోటో ఎందుకు? ఆయన ఫోటో ఉన్న పాస్ పుస్తకాలను చించిపారేయాలి. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ తీసుకొచ్చారు. ప్రజల భూములను జగన్ తన దగ్గర పెట్టుకుంటారంట. భూమి రికార్డులను ప్రైవేట్ సంస్థకు ఇచ్చారు. మీ భూమి ఇప్పుడు సైకో జగన్ గుప్పిట్లో ఉంది. భూమి మీద పెత్తనం జలగది, సైకో అందరి మెడలకు ఉరితాడు వేశారు. జగన్ ఎప్పుడు లాగితే అప్పుడు మీ ప్రాణం పోతుంది. మీ భూమిని మీకు ఇప్పించే బాధ్యత నాది అని అన్నారు. జాబ్ కావాలా మీకు? గంజాయి వద్దు, జాబ్ వద్దు, అవునా కాదా? అది తెచ్చే శక్తి ఉండేది. అందుకే అడుగుతున్నా,
మీరు ధైర్యంగా ఉండండి. దోనకొండ బ్రహ్మాండమైన ఇండస్ట్రియల్ టౌన్షిప్గా తయారు చేసే బాధ్యత మాదని మీ అందరికి హామీ ఇస్తున్నా. మూడోది దర్శి సాగునీరు, త్రాగునీరు ఉందా తమ్ముళ్ళు? మీకు నీళ్లు కావాలా లేదా? నీళ్లు కావాలంటే ఏం చేయాలి? నాగార్జున సాగర్లో మీరు చూస్తే గోదావరి నీళ్లు తీసుకొచ్చి నాగార్జున సాగర్లో వేసి తద్వారా నీటి ఎద్దడి లేకుండా చేయడానికి నేను ఒక ప్రాజెక్టు శాంక్షన్ చేశాను. నేనుంటే ఈ పాటికి ఆ ప్రాజెక్టు పూర్తయి 2 పంటలుగా దర్శిలో అవసరమైతే 3 పంటలకు నీళ్లు ఇచ్చేవాళ్ళం. మళ్ళీ హామీ ఇస్తున్నా, గోదావరి నీళ్లు వస్తాయి, కృష్ణా నీళ్లున్నాయి, నీటి ఎద్దడి లేకుండా చేసే బాధ్యత నాది. ప్రతి ఒక్క ఇంటికి కొళ్ళాయి ద్వారా ప్రొటెక్టెడ్ వాటర్ ఇచ్చే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇంకో పక్క చివరి భూములకు కూడా నీళ్లు ఇస్తాం, తప్పకుండా మీకు న్యాయం చేస్తాం. తాళ్ళూరులో మొగలిగుండాల రిజర్వాయర్ని శంకుస్థాపన చేశాం. పని పూర్తయిందా? ఒక్క అడుగు ముందుకు పోయిందా? మళ్ళా ఫౌండేషన్ వేసాడా లేదా? పనులు జరిగాయా మీకు? నేను వస్తానే పరిగెత్తిస్తా, పూర్తి చేస్తా. ఇది నా బాధ్యతని మీ అందరికీ హామీ ఇస్తున్నా. నడికుడి కాళహస్తి రైల్వే లైన్, ఆ రైల్వే లైన్ వస్తే ఈ ప్రాంతంలో హైదరాబాద్కు పోవాలన్నా, తిరుపతికి పోవాలన్నా దర్శి నుంచి నేరుగా పోయే పరిస్థితి వస్తుంది. ఇది కూడా చేసే బాధ్యత, పూర్తి చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. పెదవుయ్యాలవాడలో రాకపోకల కోసం మూసీ నది పైన ఒక వంతెన కావాలి. బోట్లపాలెం దొర్నపు ఆగుపై ఓవర్ బ్రిడ్జ్ ఆగిపోయింది, పూర్తి చేయాలి. రాగమక్కపల్లి వద్ద ఎంఎస్ఎంఈ ప్రాజెక్టుకి 7 కోట్లు శాంక్షన్ చేస్తే ఆగిపోయింది. చందవరం వద్ద 6 కోట్లతో నిర్మించిన ఓవర్ బ్రిడ్జికి ఈ ప్రభుత్వం అప్రోచ్ కూడా వేయలేదు, అది కూడా వేయిస్తా. గుండ్లకమ్మ ఎగువ నీటిని మల్కాపురం వద్ద లిఫ్ట్ చేసుకుని ముడ్లమూరు తాళ్ళూరుకు నీళ్లు అందించే అవకాశం ఉంది. నేను ఒకటే హామీ ఇస్తున్నా, దర్శికి మహర్దశ వస్తుంది. దర్శికి మంచి డాక్టర్ గొట్టిపాటి లక్ష్మి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్తే.